దేశపతి శ్రీనివాస్. తెలంగాణ వికాస సమితి ఈ ఆవిర్భావం నుంచి నాకు ఏదో ఒక రకంగా ఈ సంస్థతో పరిచయం ఉంది. మధ్యన దేశపతి గాంధీ గారి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రయత్నంలో వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నేను గాంధీ గారి మీద కొంత మాట్లాడడం జరిగింది. మా ఇద్దరి స్నేహం చాలా బయట సందర్భం మారినా, ఒక రకంగా వాతావరణం మారినా మా స్నేహం కొనసాగింది. ఆయన నిరంతరంగా నేను ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. దేశపతి ఉండే టాలెంట్ చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన. కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు, ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి. కాబట్టి దేశపతి మీద నాకుండే ప్రేమ, జయశంకర్ గారి మీద నాకుండే గౌరవం అనండి, నాకుండే స్నేహం అనండి, ఈ సదస్సుకి రావాలి అని దేశపతి పిలిచినప్పుడు కాదు అనడానికి వీలైనటువంటి ఒక సందర్భం ఇది. జయశంకర్ గారి రెండవది మా విఎస్ ప్రసాద్ గారికి ఈ ముగ్గురి అవార్డులో మా ఇద్దరి స్నేహం కూడా ఈ మధ్యనే 60 ఏళ్ళు దాటింది. ఇది 60 ఏళ్ళు అంటే షష్టిపూర్తి అంట, స్నేహం యొక్క షష్టిపూర్తి. మేము 1964లో క్లాస్మేట్స్ను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం ఏదైతుందో కొనసాగుతుంది. ఆ స్నేహం చాలా గొప్ప అనుభవపూర్వకమైన స్నేహం కనుక ప్రసాద్ గారు ఆయనకు అవార్డులో చెప్పినట్లుగా ఆయనకు చాలా అంటే ఆయన భిన్నమైనటువంటి పరిపాలన బాధ్యతలు చేపట్టిన, వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ సంస్థను ఎట్లా కాపాడాలి, సంస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరంగా అన్కాంప్రమైజింగ్గా వ్యక్తిగతంగా అది మన ప్రసాద్ గారికి తర్వాత జయశంకర్ గారికి ఉండే ఒక కామన్ క్వాలిటీ అంటే వ్యక్తిగత నిజాయితీ.